రైతన్నలకి నమస్కారం అండి. ఇవాళైతే ఎద చేలోకైతే వచ్చాను. అలాగే నేనైతే వాన మీద ఆధారపడి పోసానని చెప్పాను కదా! అలాగే చేలోకైతే వచ్చాను. వాన అయితే కనీసం ఒక 15 రోజులు మట్టి 10 రోజులు మట్టి అయితే వాన అయితే పడతలేదు. ఈ మొక్కలనేవి కూడా ఇలా ఎర్రబడిపోయి చచ్చిపోతున్నాయి మొక్కలనేవి. ఇదిగోండి ఈ విధంగా అయితే చచ్చిపోతున్నాయి మొక్కలు. మొక్క మేఘంతో ఏమంటుందంటే, మా రైతైతే చేను దగ్గరికి వచ్చి వాన పడతలేదని బాధపడుతున్నాడు అని మేఘంతో అయితే చెబుతుంది. మేఘం అయితే ఏమంటుందంటే, నేనైతే వాన పడను అని అయితే చెబుతుంది. ఎందుకు పడవు అంటే, మా రైతు మందు కొట్టాడు. అలాగే ఈ ఎండేమో బాగా ఏస్తుంది. వాన పడు అని మొక్క అయితే చెబుతుందండి మేఘానికి. అలాగే మేఘం అయితే మటికి నేనైతే వాన పడను అని చెబుతుంది. మేఘం అయితే మటికి, మొక్క అయితే మటికి ఎందుకు పడవు అని అడుగుతుంది. మేఘం అయితే మటికి ఈ ప్లాస్టిక్ వాడటం వలన ఈ వాతావరణం కలుషితం అయిపోవటం వలన అందుకనే నేనైతే పడతలేదు అని అయితే మేఘం అయితే చెబుతుంది. మొక్క అయితే మటికి మా రైతుకి ఏం చెప్పమంటావు అని అడిగింది మేఘాన్ని అయితే. మేఘం అయితే మటుకు ప్లాస్టిక్ వాడటం తగ్గించమను, అలాగే పొల్యూషన్ ఒకటి తగ్గించమని చెప్పు అందరినీ, అప్పుడే నేనైతే వాన పడతాను అని అయితే చెబుతుంది. అలాగే దయచేసి అందరూ ప్లాస్టిక్ వాడకం అయితే తగ్గిండి. అలాగే పొల్యూషన్ కూడా తగ్గించే అవకాశం ఉంటే తగ్గించండి. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వానలు పడక. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి పడితేనేమో ఎవ్వరికి ఉపయోగం లేకుండా పడుతుంది. పడపోతేనేమో అసలు ఏమీ వాన కాడ లేదు. ఏ వజాన ఎండిపోయినాయో చూడండి మొక్కలైతే మట్టికి. అలాగే మొక్కలను కూడా పెంచుదామండి. మొక్కల్ని ఎప్పుడు నరికేస్తూ ఉంటున్నారు. చూడండి నేల మట్టికి ఏ వజాన ఎండిపోయి ఉందో. మొక్కలేమో ఊలబోయి ఉన్నాయి వరి మొక్కల మట్టికి.